తెలంగాణ జనసమితి మేనిఫెస్టోను విడుదల చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం. హైదరాబాద్, మహబూబాబాద్, ఖమ్మం 3 పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నామన్నారు. తాము పోటీ చేయని దగ్గర కాంగ్రెస్ కి మద్దతిస్తున్నామన్నారు. 14 సీట్లు ఉన్న టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. బీజేపీ కూడా విభజన హామీల్ని నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. నిజామాబాద్ రైతుల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం పద్ధతి కాదన్నారు కోదండరాం. ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్ మినహా మిగతా అన్ని చోట్ల కూడా స్థానికంగా జిల్లా కమిటీల సమావేశం జరిగింది. మన రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు అనేవి నానాటికి దిగజారిపోతున్నాయి. ఏ అభ్యర్థి కూడా మనకు స్థిరంగా రాజకీయాల్లో ఒక పార్టీలో నిలబడుతున్న సందర్భం మనం ఎక్కడ కూడా చూడం. విపరీతమైనటువంటి ఫిరాయింపులు, అనేక పర్యాయాలు ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలోకి కేవలం అభివృద్ధి కనబడుతుంది అని పేరు చెప్పి వెళ్ళిపోవటం, ఆ రకంగా ఒక పార్టీల ఫిరాయింపు అనేది కింద ప్రజల్లో కూడా ఒక గందరగోళానికి కారణమైన సందర్భం ఇవ్వాలి. ఈ సందర్భంలో ఈ రాజకీయ సంస్కృతికి మనం చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పును సాధించటానికి విస్తృతమైనటువంటి ఒక ప్రచారం అనేది వాళ్ళు ఒక లక్ష్యంగా ఉండాలి. కొన్ని అంశాల మీద ఒక ఏకాభిప్రాయం కుదిరింది కాబట్టి మేము పోటీ చేయని చోట కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నాం, కానీ మా ప్రచారం అనేది విడిగానే సాగుతుంది. మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా న్యాయం జరగలేదు. మనం గమనిస్తే మనకు రైల్వే రంగం యొక్క అభివృద్ధిలో కూడా జరగవలసిన న్యాయం అంటూ జరగలేదు. రాష్ట్రంలో కూడా కొంత ప్రజాస్వామిక వాతావరణాన్ని, అవకాశాలను కల్పించే ప్రయత్నం చేయవచ్చును అని చెప్పి భావించి ఈ నిర్ణయానికి రావటం జరిగింది.